అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. అన్ని విధంగా మీకు సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, ఏ టైంలో మీరు ఫోన్ చేసినా తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ భవిష్యత్తులో మంచి రిజల్ట్ తీసుకురావాలని, అదేవిధంగా ఇప్పుడు 10th అయిపోయింది, ఇక మేము పెద్దగా అయిపోయినాము, ఇక మా పాఠశాల అయిపోయింది, ఇక మాకు రెక్కలు వచ్చింది, మేము ఏమైనా చేయొచ్చు అని దూరం కాకుండా పిల్లలు భవిష్యత్తు అంతా ముందర ఉంటుంది. జనరల్ గా 10th అయిపోగానే పిల్లలందరూ ఏమనుకుంటారు, స్కూల్ అయిపోయింది కాబట్టి కాలేజీకి వచ్చామని కొంచెం వేరే లెవెల్లో ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్పులు చేర్పులు వేరెక్కడ రావు. ఈ 2 సంవత్సరాలు కనుక మనం మన శరీర మార్పులు కానివ్వండి, మన ఆలోచన మార్పులు కానివ్వండి, మన పరిస్థితుల మార్పులు కానీ మనం అదుపులో పెట్టుకుంటే తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. తర్వాత వచ్చే డిగ్రీ కానీ, పీజీ కానీ ఏదైనా మీ ఆలోచనలకు, మీ అలవాట్లకు తగ్గట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఒక మెట్టు ఎక్కిరో, 10th క్లాస్ మెట్టు ఎక్కిరో, రేపు రాబోయే ఇంటర్మీడియట్ కూడా దానికంటే ఇంకొంచెం టఫ్ ఉంటుంది. కాబట్టి ఇదే ఏ పట్టుదలతో అయితే 10th క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకున్నారో, ఇంటర్మీడియట్ లో కూడా అట్లనే +1 +2 అయ్యేటట్టుంది. నెక్స్ట్ ఇయర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారేటట్టుంది. 11, 12 మనకు వస్తున్నాయి కాబట్టి 11, 12 తరగతులు వస్తాయి. ఇందాక మేడం చెప్తున్నారు, మన ఊర్లోనే 11, 12 కూడా వచ్చే అవకాశాలు జరగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం నాకు చాలా సంతోషం. మన మల్కాపురం గ్రామం సమ్మర్ క్యాంపు, మల్కాపురం గ్రామం స్కూలే ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ మీరు ఇప్పుడు 10th అయిపోయినా సరే మీరు కూడా రావచ్చు. ఎందుకంటే మన హెచ్ఎం మేడం ఇంగ్లీష్ చెప్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుంది. కాబట్టి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, గేమ్స్ నేర్చుకోవాలన్నా, స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఈ ఎండలో బయట తిరిగే కంటే ఉదయాలు 8 గంటలకు వస్తే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మళ్ళీ వెళ్ళటం స్నాక్స్ ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. ఇదే సమ్మర్ క్యాంప్ ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో వెళ్తే దగ్గర 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు అవుతుంది. మనం వచ్చినమా పోయినామని అడిగేటోడు ఉన్నాడు. పోతే మన ఇష్టం, రాకపోతే మన ఇష్టం. ఈయన ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది, మన గ్రామంలోనే ఉంటుంది. మన గ్రామం, మన పాఠశాల వాతావరణం చాలా బాగుంటుంది. ఈ ఎండలకు అక్కడిక్కడ తిరిగే కంటే పొద్దుగా 8 గంటలకు వస్తే వాళ్ళు ఇస్తున్న స్నాక్స్ తినొచ్చు. వాళ్ళు చెప్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. రీడింగ్ ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, యోగా ఉంది. మంచిగా ఉచితంగా వస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరే కాకుండా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఇంకా మేడం వాళ్ళు చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న వాళ్ళైనా సరే వాళ్ళు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా తీసుకురండి. టైం పాస్ అవుతుంది. ఇంట్లో కూర్చొని టీవీ చూడడము, అనవసరంగా స్మార్ట్ ఫోన్ లో టైం వేస్ట్ చేయడము, పనికిరాని సోషల్ మీడియాని ఫాలో అవడం అయితే వచ్చేది ఏం లేదు. భవిష్యత్తు మీకు చాలా ఉంటుంది. ఈ 15 రోజుల కార్యక్రమం ఏదైతుందో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ మరోసారి కోరుకుంటూ, ఎంఈఓ గారు యాక్చువల్లీ మీ ఆఫీస్కి వచ్చి అడగాల్సింది సార్. ఎట్లా మా హెచ్ఎం గారు 2 హెచ్ఎంలు చెప్పారు కాబట్టి ఇక్కడ అక్కడ ఒక టీచర్ ఏర్పాటు చేసే చూడండి సార్.